నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక బలోపేతం. ఆటో డ్రైవింగ్ శిక్షణను సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి. శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజ్ మంజూరు. అనుమతించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మానకొండూరులో కన్నుల పండుగగా కొనసాగిన ఊరేగింపు. సిబిఎస్ఈ ఫలితాల్లో రాణించిన విద్యార్థులు. అభినందించిన ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో కొనసాగుతున్న ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణను పరిశీలించారు. గత నెల 12వ తేదీ నుండి దాదాపు 20 మందికి ఈ శిక్షణ కొనసాగుతోంది. ఆటో డ్రైవింగ్ రంగంలో రాణిస్తున్న మహిళలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లు ఆటో నడుపుతూ ఉండగా జిల్లా కలెక్టర్ ప్రయాణించారు. మహిళా ఆటో డ్రైవర్ల శిక్షణకు సహకరించిన బజాజ్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్లో మహిళలకు శిక్షణ ఇస్తోందని కలెక్టర్ అన్నారు. పూర్తి చేసిన మహిళా డ్రైవర్లు నిర్దిష్ట గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తారని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఆటో డ్రైవింగ్ వృత్తిలో మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు. శిక్షణ విజయవంతంగా పూర్తి అయిన వారికి ఆటో కొనుగోలుకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ సుధారాణి, రాజకిషన్ రెడ్డి, బజాజ్ కంపెనీ మేనేజర్లు అనిల్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీకి మరో కళాశాల మంజూరైంది. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాల ఈ అకాడమిక్ ఇయర్తో ప్రారంభం కానుండగా విద్యార్థుల సౌకర్యార్థం న్యాయ కళాశాల అనుమతులు లభించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి లా కాలేజ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో 3 ఏళ్ల లా డిగ్రీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. 3 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ అనుమతుల కొరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్లై చేయగా 3 ఏళ్ల లా డిగ్రీకి అనుమతి పొందింది. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. 2025-26 సంవత్సరానికి గాను 3 సంవత్సరాల న్యాయ విద్యకు 120 సీట్లు కేటాయించామని వీసీ ఉమేష్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా లా కాలేజ్ మెయిన్ క్యాంపస్ నిమిత్తం 18 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. శాతవాహన విశ్వవిద్యాలయానికి సంబంధించి నిన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఒక ఈమెయిల్ వచ్చింది. దాని సారాంశం ఏమంటే శాతవాహనకి సంబంధించి
2025-26కు అకాడమిక్ ఇయర్కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫిలియేషన్ శాంక్షన్ చేసింది. సో ఇది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఒక గొప్ప శుభవార్తగా మేమందరం భావిస్తున్నాము. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్. అయితే దీనికి సంబంధించి 60 సీట్లు అంటే 2 సెక్షన్స్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. ఎల్ఎల్పి 60+60 అంటే టోటల్ 120 సీట్లకు సంబంధించి 25-26 అక్కడ మేరకు మాకు శాంక్షన్ చేశారు. 3 years ఎల్ఎల్పి కోర్సు సంబంధించి ఇది ఉంటుంది. సో దీనికి సంబంధించి మెయిన్ క్యాంపస్లో గవర్నమెంట్ బిల్డింగ్ కోసం కూడా సుమారు 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. త్వరలో పోస్ట్ కూడా శాంక్షన్ చేసే జీవో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇదొక శుభ పరిణామము యూనివర్సిటీకి సంబంధించి. తర్వాత దీనికి ముఖ్యంగా సహకరించిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చాలా కృషి చేశారు ఈ విషయమై. అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు వాళ్ళు ఢిల్లీ లెవెల్లో దీనికి సంబంధించి గట్టి ప్రయత్నం చేసి శాతవాహన యూనివర్సిటీకి సహాయం చేశారు. సో తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రులు కూడా ఈ విషయమై మాకు సహాయం చేశారు. సో ముఖ్యంగా ఇద్దరు కృషి చాలా ఎక్కువగా ఉంది. ఒకరు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, రెండవరు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈ ఇద్దరి కృషి వలన మాకు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అటు కేంద్ర ప్రభుత్వంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదంతో లా కాలేజ్ శాంక్షన్ అయింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీని దేవాలయంగా భావిస్తారని నైతం మహేష్ అన్నారు. లా కాలేజ్ మంజూరు కావడం తమకు ఆనందం కలిగించిందని అన్నారు. లా చేసేందుకు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండదన్నారు. వీసీ ఉమేష్ కుమార్ బండి సంజయ్కి విద్యార్థుల తరపున కృతజ్ఞతలను తెలియజేశారు. శాతవాహన యూనివర్సిటీ అంటేనే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకున్నటువంటి ఒక దేవాలయంగా భావించేటువంటి విద్యార్థులు ఎక్కువ మంది కూడా ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా ఇదే శాతవాహన యూనివర్సిటీ లోపల చదువుతూ ఉన్నాను. ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి బార్ అసోసియేషన్ ఆమోదం తెలపడం అనేది చాలా ఆనందనీయమైన విషయం. ఈరోజు నిన్నాక మొన్న మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, అదేవిధంగా దాన్ని వెంటనే శాతవాహన యూనివర్సిటీకి ఆమోదించారు. అందులో భాగంగానే ఈరోజు చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు లా చేద్దామని చెప్పేసి ఎక్కడో హైదరాబాద్కో లేకపోతే ఎక్కడో వేరే రాష్ట్రానికి పోయి చదవాల్సిన పరిస్థితి ఇన్ని రోజులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ శాతవాహన యూనివర్సిటీకి ఈ లా కోర్స్ వచ్చి అదేవిధంగా దీని ఆమోదం రావడం వల్ల చాలామంది విద్యార్థులు, మాలాంటి విద్యార్థులము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. దీనికి ఎంతో కృషి చేసినటువంటి శాతవాహన యూనివర్సిటీ వీసీ గారికి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారికి, మా విద్యార్థులకు ఎప్పుడు కూడా వారికి వెన్నంటే ఉంటారని చెప్పేసి కూడా నేను చెప్తూ, రానున్న రోజుల లోపల శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికై మరెన్నో కార్యక్రమాలు వీళ్ళ ఆధ్వర్యం జరగాలని చెప్పేసి కూడా మనసారా నేను కోరుకుంటా ఉన్నాను. శాతవాహన యూనివర్సిటీ వీసీ గారికి, అదేవిధంగా రిజిస్ట్రార్ గారికి, బండి సంజయ్ గారికి, యావత్తు శాతవాహన యూనివర్సిటీ మా విద్యార్థి లోకం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నది. ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా మానకొండూరు శివారులోని గుట్టపై స్వయంగా వెలసి భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తూ ఆపద మొక్కులవాడిగా అందరికీ ఇలవేల్పోయిన కలియుగ దైవం శ్రీ అలివేలుమంగ ఆదిలక్ష్మి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా వెంకటేశ్వర స్వామి జాతరను ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ స్వామివారిని రథంపైన ఊరేగించారు. అనంతరం బలిహరణము, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలు పాడి పంటలు చల్లగా చూడయ్య అంటూ వేడుకున్నారు. ఆలయ ధర్మకర్త కట్టుకోజ్వల శ్రీనివాసాచారి, ఈవో అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చల్వ పందిళ్లు, చల్లని త్రాగునీరు ఏర్పాటు చేశారు. 1985-86 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో భక్తుల కొరకు మజ్జిగను అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జూలపల్లి రఘునందన్, బొల్లం నరేందర్, సిరిమల్ల సులోచన, మోదుంపల్లి రవి భక్తులు పాల్గొన్నారు. భాషగా ఇటు చూడొద్దు, ఇక వీడియో ఇస్తున్నా. మాట్లాడి నేను మాట్లాడ నేను ఎట్రా ఎటు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌర హక్కులను హరించేలా వ్యవహరిస్తున్నాయని పౌర హక్కుల సంఘం నేతలు అన్నారు. నగరంలోని ఫిలిం భవన్లో జిల్లా పౌర హక్కుల సంఘం 5వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమరులకు నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను హరిస్తుందని మాధవ కుమారస్వామి, మార్వాడి సుదర్శన్ అన్నారు. ఆదివాసీ, దళితులు, మైనార్టీలపై హిందుత్వ ముసుగులో దౌర్జన్యం జరుగుతోందని ఆరోపించారు. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, రాష్ట్ర పౌర హక్కుల సంఘం గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, ప్రధాన కార్యదర్శి మాధవ కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్, పౌర హక్కుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘీభావ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్గా ఈరోజు పౌర హక్కుల సంఘం మానవుల యొక్క హక్కులను హరిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దుర్మార్గపు యొక్క నీతి, దానికి వ్యతిరేకంగా మరి జీవించే హక్కును హరిస్తుంది. ఆదివాసుల షెడ్యూల్ 5, షెడ్యూల్ 6, అదే కాకుండా పీసా యాక్ట్, మరి ఆదివాసుల యొక్క జీవించే హక్కులతో పాటు వారి యొక్క ఖనిజ సంపద దోచుకునేదానికి చేస్తున్న దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని మేలుగొల్పేదానికి ఈ మహాసభ కొనసాగుతుంది. ఇందులో అతి ముఖ్యంగా ఆదివాసులపై, దళితులపై, మరి మైనార్టీలపైన కుట్రతోటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ హిందుత్వ ముసుగుతో దౌర్జన్యం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగానే ప్రజలను చైతన్యం చేస్తూ రాజ్యాంగాన్ని అమలు చేయాలి, మనువాదాన్ని బొందబెట్టాలి అన్నదాన్నే మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు 14 మే 2025 బుధవారం ఫిలిం భవన్ కరీంనగర్ కలెక్టరేట్ రోడ్లో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో ఉదయం శేషంగా ఒక బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలనే అంశం పైన ఈ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్కి అధ్యక్షతన శ్రీపతి రాజగోపాల్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షత వహిస్తాడు. ఈ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ వక్తగా, ఎన్ వేణుగోపాల్ వీక్షణం ఎడిటర్, ఎన్ నారాయణరావు పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, మాదన కుమారస్వామి సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం పాల్గొంటారు. దేశవ్యాప్తంగా గత 3 నెలలుగా 4 నెలలుగా మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలందరూ కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోని ఆపరేషన్ కగారుతో జరుగుతున్న నరమేధాన్ని నివారించడానికి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలనే ఒక డిమాండ్ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా పీస్ కమిటీగా ఏర్పడి జస్టిస్ చంద్రకుమార్, హరగోపాల్, మిగతా వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి, అట్లాగే ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడి, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ చారిత్రకంగా ఈ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, ఛత్తీస్గఢ్ నుంచి సైనిక బలగాలను ఎత్తివేయాలని ఒక ప్రధాన అంశంగా ఈ మీటింగ్ జరుగుతుంది. కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో వికాస తరంగిణి ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ముగింపు ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజ్ఞా వికాస్ చీఫ్ కోఆర్డినేటర్ యాదగిరి శేఖర్రావు, వికాస తరంగిణి ప్రతినిధి కలకొండ గౌతమ్రావు, మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాసులు హాజరయ్యారు. గత 15 రోజులుగా విద్యార్థులకు సమ్మర్ క్యాంప్లో సమాజంపై అవగాహన, మానవ విలువలు, సంస్కారం, దేశభక్తి, ఆత్మాభిమానం, కుటుంబ సాంప్రదాయాలు లాంటి అంశాలపై శిక్షణ అందించారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో సమ్మర్ క్యాంపు విజయవంతంగా పూర్తయిందని యాదగిరి శేఖర్రావు అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. గౌతమ్రావు చొరవతో అన్ని జిల్లాలలో క్యాంపులు కొనసాగుతున్నాయని తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో చిన్నారుల కట్టుబొట్టు చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందన్నారు. ప్రార్థనా శ్లోకాలు, ప్రవర్తనలతో పాటు స్వామివారి ప్రవచనాలు నేర్పించామని ప్రజ్ఞా వికాస్ సంస్కార్ అరణి అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్రావుతో పాటు గౌతమ్రావు, మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, కొండా రాజు, పాకల రామిరెడ్డి, విజేత, గ్రీన్ సిటీ సెంటర్ కమిటీ సభ్యులు శంకరయ్య, వెంకటరెడ్డి, వాసుదేవరావు, ప్రభాకర్, రాజ్ కుమార్, సాదుల భాస్కర్, స్వర్ణలత, లావణ్య, సౌజన్య, శ్రీలత, వికాస తరంగిణి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. कृष्णकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैभ्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. అందరికీ జై శ్రీమన్నారాయణ చెప్తూ స్వామిగారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు తీగలగుట్టపల్లిలో వికాస్ తరంగిణి ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో స్వామిగారి మంగళాశాసనములతో దాదాపు 40 మంది చిన్నారులకు సమ్మర్ క్యాంప్ గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నడుపుతూ
ముఖ్యంగా వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ పిల్లల లోపల ఒక నైతిక ఎథిక్స్ విలువలు అలాగే ముఖ్యంగా చదువే కాదు చదువుతో పాటు సంస్కారం సంస్కృతి దేశభక్తి ఆత్మాభిమానం ఆత్మగౌరవం విలువలు మేనర్స్ కుటుంబ సాంప్రదాయాలు ముఖ్యంగా ఇవన్నిటికన్నా ఎక్కువ దేశభక్తి దేశ ఔన్నత్యం సంస్కారము అవన్నిటిని కూడా అలవర్చుకునే విధంగా కేవలము చదువు విజ్ఞానము తెలివితేటలే కాకుండా సంస్కారం అనేది చాలా గొప్పగా ఉండాలని స్వామిగారు ప్రపంచమంతా కూడా చాలా దేశాల్లో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నన్ను ఒక కోఆర్డినేటర్గా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కాదు ప్రైవేట్ కాదు ప్రతి ఒక్క పిల్లోడికి విలువలు పెంచే విధంగా ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఈ విద్యా సంవత్సరంలో ఈ యొక్క పాఠ్యాంశాన్ని ఈ యొక్క పుస్తకాన్ని సొంతగా స్వామిగారు గత 4 ఏళ్ల నుంచి ఈ కాంటెంట్ తయారు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల లోపల ఒక సృజనాత్మకతను వాళ్ళ యొక్క వెలికి తీసి ప్రజ్ఞా కోఆర్డినేటర్గా తిగలగుట్టపల్లి విద్యార్థులకు 40 మంది విద్యార్థులకు ప్రజ్ఞా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనుకున్నంత సాధించలేకపోయినా కొంతవరకే నేర్పించడం జరిగింది. ఇంకా ముందు సండే క్లాసెస్లో ఇంకా బాగా నేర్పించి పిల్లలకి స్వామివారి ముందు తీసుకెళ్లాలని వారి ఆశీస్సులు పొందాలని నా కోరిక. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షా పరులు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. గత 13 రోజులుగా స్వాముల అభిషేకాలతో పాటు హనుమాన్ చాలీసా భజనలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు 14వ రోజు భిక్షా కార్యక్రమం చేపట్టారు. మంకమ్మ తోటకు చెందిన పొద్దుటూరి నాగేందర్, పొద్దుటూరి రాజేందర్, పొద్దుటూరి మహేందర్లు మెడికల్ రంగంలో పనిచేస్తున్నారు. వీరు నేటి భిక్షకు దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుండి పెద్ద హనుమాన్ జయంతి వరకు కొత్త జైపాల్రెడ్డి కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దాతలకు సకల సౌకర్యాలు కలగాని ఆయురారోగ్యాలతో కలకాలం జీవించేలా ఆంజనేయ స్వామి ఆశీర్వదించాలని డి సంపత్ ఆకాంక్షించారు. సుమారు 180 మంది హనుమాన్ దీక్షాపరులకు భోజనం అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల భక్తాంజనేయ స్వామి ఆలయ అర్చకులు చింతల రమేష్, జాతర కొండ శ్రీనివాస్, సంద అశోక్, శ్రీ రామోజీ శ్రీధర్, వడమల్ల సతీష్, వెంగళ శ్రీనివాస్, ఇంజపూరి ప్రవీణ్, ఎం మల్లేశం, ఏ శ్రీనివాస్, పెద్ది గట్టయ్య, భాను, ఆటో విజయ్, మహిళా సేవకులు సరస్వతి, రజిత, లక్ష్మిస, రాధిక, మమత, మాధవి పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. నేటి అన్నదాతలు పొద్దుటూరి నాగేందర్ స్వామి, అలాగే పొద్దుటూరి రాజేందర్ స్వామి, పొద్దుటూరి మహేందర్ స్వామి, వీరు మంకమ్మ తోట వాస్తవ్యులు. వీళ్ళు మెడికల్ ఫీల్డు. ఈరోజు ఆంజనేయ స్వాములకు ఈ 150-180 మంది స్వాములకు అన్నదాతలు వీరే. అలాగే మాకు ఈ నెల 10 తారీఖు నుండి అంటే పెద్ద జయంతి వరకు నిత్యం డైలీ మాకు కొత్త జైపాల్రెడ్డి గారు కూరగాయలు కొనిస్తున్నారు. కూరగాయల దాత. ఈ అన్నదాతలకును మరియు ప్రత్యేకంగా జైపాల్రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆంజనేయ స్వామి, భద్రాచలం రామయ్య స్వామి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా స్వాముల తరపున కోరుకుంటున్నాను. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో కరీంనగర్లోని మానేరు సిబిఎస్ఈ పాఠశాల అత్యుత్తమ మార్కులను సాధించింది. మొత్తం 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణతను సాధించారు. 500 మార్కులకు గాను 485 టాప్ మార్కులను సబ్జెక్టుల వారీగా కైవసం చేసుకుని సత్తా చాటారు. ఆత్రేయ 471 మార్కులు, మస్రా మహావీన్ 461, అరవిందర్ రెడ్డి 458, శరత్ చంద్ర 456 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను చైర్మన్ కడారి అనంతరెడ్డి అభినందించారు. సైన్స్ ఒలింపియాడ్ టెస్ట్లో ఆత్రేయ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి కరీంనగర్ మానేరు పాఠశాలల కీర్తిని దేశవ్యాప్తంగా చాటాడని గుర్తు చేశారు. గత 39 సంవత్సరాలుగా మానేరు విద్యాసంస్థలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డిలతో పాటు ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, అకాడమిక్ ఇన్ఛార్జెస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నాడు ప్రకటించిన సిబిఎస్ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో మానేర్ సిబిఎస్ఈ స్కూల్ నుండి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాము. ముఖ్యంగా ఇందులో 100%తో పాటుగా సబ్జెక్టు వారీగా మంచి అద్భుతమైనటువంటి మార్క్స్ సాధించారు. ముఖ్యంగా అందులో తెలుగులో 100 మార్కులు, ఇంగ్లీష్లో 98 మార్కులు, హిందీలో 97 మార్కులు, సైన్స్లో 96 మార్కులు, సోషల్ 96 మార్కులు, మ్యాథ్స్లో 95 మార్కులు, ఇలా టోటల్ ఆల్ టుగెదర్ 500కు 485 మార్కులతో అద్భుతమైనటువంటి మార్కులు సాధించి ఈరోజు ఈ ఫలితాల్లో ఒక అద్భుతమైన ఫలితం తీసుకొచ్చాము.
ముఖ్యంగా ఇందులో వీటితో పాటుగా 471 ఆత్రేయ అనే అబ్బాయి, తర్వాత 461, 468, 456 ఇలా చాలామంది పిల్లలు మంచి చక్కటి మార్కులు సాధించారు. దాదాపు 94-95% ఇలా పర్సెంటేజ్ అగ్రిగేట్గా సాధించినారు. ఇది అద్భుతమైన ఫలితం. దీనికి ఇక ఎవరైతే పిల్లలు కష్టపడ్డారో పేరెంట్స్ కూడా సహకరించారు. దానికి తోడుగా మా అధ్యాపక బృందం కూడా చాలా చక్కటి ప్రణాళికతో వాళ్ళు మంచి టైం వాళ్ళు వెచ్చించి పిల్లలతో వాళ్ళు కష్టపడ్డారు. 10వ తరగతి CBSE ఫలితాలలో అకాడమిక్ హైట్స్ పాఠశాల విద్యార్థులు విజయ దుందుబీని మోగించారు. నగర శివార్లోని రేకుర్తిలో గల స్కూల్ ఆవరణలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు పాఠశాల యాజమాన్యం అభినందించింది. తమ సెకండ్ బ్యాచ్లోనే జిల్లాలో 2వ స్థానం పొందగలిగామని అకాడమిక్ హైట్స్ స్కూల్ ప్రతినిధి శిరీష అన్నారు. 493 మార్కులతో అగ్రభాగాన నిలిచామని చెప్పారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 50% కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు 90% మార్కులు సాధించారని తెలియజేశారు. ఒత్తిడి లేకుండా విద్యాబోధన కొనసాగిస్తామని అన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా విలువైన విద్యను అందించడమే లక్ష్యంగా అకాడమిక్ హైట్స్ పనిచేస్తుందని యాదగిరి శేఖర్రావు అన్నారు. బట్టి చదువులకు విద్యార్థులను దూరం చేయాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థను నెలకొల్పారని కొనియాడారు. విద్యార్థుల్లోని ఇష్టాలను గుర్తించి ఆ రంగంలో రాణించేలా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శిరీష, యాదగిరి శేఖర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అండ్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇట్స్ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ మా దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్ట్రెస్ లేకుండా పిల్లలకి 8 o'clock వరకు 7 o'clock వరకు క్లాసెస్ కంటిన్యూస్లీ ప్రెషర్ పెట్టకుండా నార్మల్గా రెగ్యులర్ టైమింగ్స్ రెగ్యులర్ క్లాసెస్లోనే హాలిస్టిక్ డెవలప్మెంట్ తోటి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీక్షిత్ ఉన్నాడు, దీక్షిత్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ఎవరైతే 90% అబోవ్ వచ్చిందో వీళ్ళంతా నర్సరీ నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే. బచ్పన్లో స్టార్ట్ అయింది నర్సరీ, అక్కడ నుంచి ఇప్పుడు 10th grade వరకు ఇక్కడ చదువుకున్న వాళ్ళే. వీ వర్క్ మేజర్లీ ఏంటంటే హాలిస్టిక్ గ్రోత్, ఓవరాల్ డెవలప్మెంట్, స్కిల్స్ మీద వర్క్ చేసి ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి బచ్పన్ అలాగే అకాడమిక్ హైట్స్ ఇవి 2 సంస్థలు కూడా కరీంనగర్లో కాకుండా కొంత తన దృక్పథం ఏంటంటే మా కోడలి ముఖ్యంగా అంటే ఎన్నో సంవత్సరాలను చూస్తూ ఉంటా, షేర్ చేసుకుంటూ ఉంటుంది. వ్యాపార ధోరణి అని కాకుండా ఒక వ్యాపారశాలగా మార్చకుండా పిల్లల్ని కూడా కష్టం అనేది పెట్టకుండా ఇష్టంగా చదువుకునేటట్టు వాళ్ళ సొంత అభిప్రాయాలు, ఓన్ టాలెంట్ను, వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలి. మనం ప్రెషర్ వేసి బహాట్ సిస్టమ్ పెట్టి బట్టి చదువులకు దూరం చేసి తను సొంతగా ఎంపీసా, బైపీసా లేకపోతే ఒక శాస్త్రజ్ఞుడా, ఏదో ఒక రిసోర్స్ పర్సన్, అయితే గేమ్సా లేదా స్పోర్ట్సా లేకపోతే ఒక ఎస్ఏ రైటింగ్లోనా ఏదో ఒక కళ, ఆ 64 కళల్లో తనకు ఏదో ఒక కోణంలో ఒకటి ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని బయటకు తీసి మనం చదివించాలనే ముఖ్య ఉద్దేశంతోనే తల్లిదండ్రులకు కూడా ఆ రకంగా నేను చెప్పి అట్నే కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఇష్టానుసారం ఉన్న విజ్ఞానాన్ని అందించడం కోసం నెలకొల్పినటువంటి సంస్థ ఇది. ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని డైటీషియన్ దీప్తి అన్నారు. కరీంనగర్లోని పాస్పోర్టు కార్యాలయ సమీపంలో డైటీషియన్ దీప్తి ఆధ్వర్యంలో దీప్తి డెలిషియస్ కిచెన్స్ను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు అన్ని రకాల పోషక పదార్థాలతో చేసిన అల్పాహారం లభిస్తుందని దీప్తి అన్నారు. ఇక్కడ స్వచ్ఛమైన, నాణ్యమైన పదార్థాలు లభిస్తాయని చెప్పారు. ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా దీప్తి డెలిషియస్ కిచెన్ను ప్రారంభించామని తెలిపారు. ఈ కిచెన్లో ప్లాస్టిక్ నిషేధితంగా నడుపుతున్నామని చెప్పారు. మహిళల చేత రుచికరమైన టిఫిన్స్ తయారు చేయిస్తున్నామన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా టిఫిన్స్ అందిస్తామని నిర్వాహకురాలు రజిత తెలిపారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతి, డైటీషియన్ దీప్తి, నిర్వాహకులు రజిత పాల్గొన్నారు. హలో కరీంనగర్ పీపుల్, ఈరోజు మేము దీప్తీస్ డెలిషియస్ అనే కిచెన్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్యూర్లీ మిల్లెట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ లైక్ హై ప్రోటీన్ దానికి ప్రియారిటీ ఇస్తున్నాము. అండ్ రజిత, ఇది జనరల్గా మేడం మీరు డైటీషియన్ కదా, మనం హెల్దీ ఫుడ్ ప్రజెంట్ చేద్దామని తన థాట్ని ఫస్ట్ బ్యాటర్గా, ఆ తర్వాత కిచెన్గా అనేది స్టార్ట్ చేసామంటే ఫస్ట్ మేము ఓన్లీ మిల్లెట్స్ బ్యాటర్ అనేది ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు దీప్తీస్ డెలిషియస్ కిచెన్ అంటే మెయిన్ మోటో ఏంటి, ట్యాగ్ లైన్ అంటే ఇక్కడ వేర్ టేస్ట్ మీట్స్ హెల్త్, అంటే టేస్టీగా ఉండాలి, హెల్దీగా తినాలి అనే ఒక కాన్సెప్ట్తో. అండ్ ముఖ్యంగా గానుగు నూనెని యూజ్ చేస్తున్నాం మేము. అంటే ఆయిల్స్తో ఇన్ఫ్లమేషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకనేసి 90% ప్లాస్టిక్ అవాయిడ్ చేసి
మిగతా 10% కూడా మేము అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తే ఇంకా ఆ 10% ఆఫ్ ద ప్లాస్టిక్ అవాయిడ్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నాం. బికాస్ ప్లాస్టిక్తో కూడా చాలా రకాల హెల్త్ సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. మెయిన్లీ మా మోటో ఏంటంటే హెల్దీ ఫుడ్ ప్రజెంట్ చేయడానికి మేము మిల్లెట్స్తో దోషాస్, ఉత్తపం అండ్ మిల్లెట్ ఉప్మా మేము ఇప్పుడు ప్రెజెంట్లీ స్టార్ట్ చేస్తాము. ఫర్దర్గా ఇడ్లీ కూడా స్టార్ట్ చేస్తాము. మార్నింగ్ టైంలో ఉంటుంది, ఈవినింగ్ టైమ్స్లో కూడా ఉంటుంది. మీకు మార్నింగ్ టైమ్స్ వచ్చేసి లైక్ 6 నుంచి 11 o'clock వరకు ఉంటుంది. మన సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో పౌరాణిక పద్య నాటక ప్రదర్శన కరీంనగర్లోని కళాభారతిలో ప్రారంభమైంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ టీవీ చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో 3 రోజుల పాటు ఈ నాటక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు రొడ్డ యాదగిరి తెలిపారు. మంగళవారం సాయంత్రం 8 గంటలకు నిర్వహించిన పౌరాణిక పద్య నాటకంలో మాయాబజార్ నాటకాన్ని సురభి కళాబృందం చేత ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పౌరాణిక పద్య నాటకంలో తన చిన్ననాటి కాలంలో చూశానని, మళ్ళీ ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలోనూ కళాకారులు నాటక రూపంలో మాయాబజార్ నాటికను ప్రదర్శించడం గొప్ప విషయమని ఆర్డీఓ మహేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రొడ్డ యాదగిరి, షార్ట్ ఫిలిం నిర్మాతల సంఘం అధ్యక్షుడు తంగెడ అశోక్రావు, దేవేందర్, నెల్లుట్ల రవీందర్రావు, చిందం శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, టి రాజేశం, డి కృపాదానం, సంస్థ ప్రధాన కార్యదర్శి అగస్టిన్, సభ్యురాలు సూర్యశ్రీ పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, కరీంనగర్లో కూడా కళాభారతి నందు గత 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఈ కళాభారతిని పునరుద్ధరించిన గౌరవ కలెక్టర్ గారికి ఈ జిల్లా కళాకారుల పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మేము మన సమైక్యత కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు 13, 14, 15 పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తాము. మొదటి రోజు ఈరోజు మాయాబజారు, రేపు బాలనాగమ్మ, ఎల్లుండి సాయిబాబా మహాత్యం. ఈ నాటకాలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఈ సురభి నాటకోత్సవానికి 141 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇప్పుడు ప్రదర్శించే కళాకారులు 8వ తరం వాళ్ళు కావున పట్టణ ప్రజలందరూ వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ రేణుకా ఎల్లమ్మ జాతర వైభవంగా కొనసాగింది. డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో మహిళలు తలపై బోనాలను మోస్తూ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని బోనాలను సమర్పించి వేడుకలు చేశారు. గ్రామం పురవీధుల గుండా బోనాల జాతర కన్నుల పండుగగా సాగింది. ట్రైనీ ఎస్ఐ అరుణ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అసలు విజువల్స్ దొరకలేవు. సిబిఎస్ఈ 10వ తరగతి ఇంటర్ పరీక్షా ఫలితాలలో కరీంనగర్లోని ఆల్ఫోర్స్ సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నగరంలోని వావిలాలపల్లి ఆల్ఫోర్స్ ఆవరణలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పూలే బొకే అందించి అభినందించారు. 10వ తరగతిలో 500 మార్కులకు గాను మహమ్మద్ షాజహాన్ తబాస్సుం జాతీయ స్థాయిలో 99.4%తో 497 మార్కులతో జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సుచిత్ రెడ్డి 493 మార్కులు, సుప్రభ 492, వేదిక హర్షిణులు 491, హర్షిత్ 489 మార్కులు సాధించారు. 12వ తరగతిలో 500 మార్కులకు గాను సంజిత్ రెడ్డి 482 మార్కులు, అనిరుద్ 482, శశాంక్
పరీక్ష 478 మార్కులు పొందారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు రిలీజ్ అయిన మరి సిబిఎస్ఈ గ్రేడ్ 10th అండ్ గ్రేడ్ 12th రిజల్ట్స్లో ఆల్ఫోర్స్ మరి అద్భుతమైన మార్కులతోటి తెలంగాణ రాష్ట్రంలోనే మరి కరీంనగర్ ప్రజలు కని విని ఎరగని మార్కులతోటి ఈరోజు ప్రపంచం సృష్టించింది. ముఖ్యంగా ఇవాళ గ్రేడ్ 10th చూసుకున్నట్లయితే 500 మార్కుకు గాను మరి చిన్నారి 497 మార్కులు రావడం జరిగింది. అండ్ 6 స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ దే క్రాస్డ్ 490. అలాగే ఆల్మోస్ట్ ఆల్ 32% ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్యూర్డ్ 90% అండ్ అబోవ్. ఇది 101 స్టూడెంట్స్ ఓవరాల్గా మాకున్న. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.